దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలింటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబషాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చెక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో 2వ సమూయేలు గ్రంథం నుంచి మనతో మాట్లాడుచూ ఉన్నారు. దావీదు అబషాలోము విషయంలో భయపడి అరణ్యమునకు పారిపోవచ్చు ఉండగా బలాఢ్యులైన వారు, యుద్ధములో నేర్పరగలిగిన వారు దావీదు వెంట నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో సౌలు కుటుంబీకుడైన ఈ షిమీ అనువాడు దావీదుని శపిస్తూ ఉన్నాడు, ఏళన చేస్తూ ఉన్నాడు, రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా, మన జీవితాల్లో కూడా ఎంతోమంది మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, మనల్ని శపిస్తూ ఉంటారు. ఎన్నో బాధలకు గురి చేస్తూ ఉంటారు. వారెవరో అయ్యి ఉండరండి, వారు తెలిసిన వారే, ఇంటి యందు ఉన్నవారే, రక్త సంబంధుల్లోని, స్నేహితుల్లోని బాగా పరిచయం ఉన్నవారే ఎన్నో హేళనలు, నిందలు, అవమానాలు కలగజేస్తూ ఉంటారు. ప్రియులారా, కృంగిపోతూ ఉన్నారా? వేదన చెందుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. నవ్విన వాళ్ళని నవ్వనివ్వండి, బాధ పెట్టి వాళ్ళని బాధ పెట్టనివ్వండి. కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు మన పక్షాన గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో హేళన ఈ షిమీ చేశాడు. దేవుని అభిషేకమనుందిన రాజైన దావీదుని, తన అనుచరులను నిందల పాలు, అవమానాల పాలు, రాళ్ళు వేయటం ఎన్నో చేశాడు. ప్రియులారా, అయితే దావీదు ఓర్చుకున్నాడు. వేదనలోను, బాధలోను దేవునికే తన యొక్క బాధను చెప్పాడు. ప్రియులారా, మన యొక్క వేదనంతా ఆయనకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన నిలబడాలంటే మనము కూడా ఓరిమితో, ఓపికతో ప్రవైపు చూసే బిడ్డలుగా ఉంటే, దావీదును దర్శించిన దేవుడు తిరిగి తన రాజ్యానికి తీసుకుని వచ్చే శక్తివంతమైన కార్యము దేవుడు చేశారు. అదే సమయంలో షిమీ ఎదురైనప్పుడు నన్ను క్షమించేలిన వాడని క్షమాపణ అడిగాడు. దేవుని బిడ్డ, అవమానాలు పడుతున్నావేమో, హృదయంలో వేదన ఉందేమో, భయపడవద్దు. నీ పక్షాన ఉన్నవారు భూమి ఆకాశంలో సృజించిన మహాదేవుడు గనుక ధైర్యముతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. దావీదు జీవితంలో వచ్చిన అపాయకరమైన పరిస్థితుల్లో ప్రభువా ఎన్నో నిందలు, అవమానాలు భరించాడు. అయినను నీ వైపే చూసి ప్రభువా తన వేదనను తెలియచేశాడు. తన బాధంతా, తన భారమంతా నీ మీద వేశాడు. ప్రభువా, నాయన కొద్దిగా ఆలస్యమైందే కానీ తిరిగి నాయన గొప్ప విజయము నాయన దావీదు జీవితంలో మీరు చేశారు. మా జీవితంలో కూడా ఇటువంటి గొప్ప కార్యములు చేయటానికి మీరు సిద్ధపడి ఉన్నారు. కనుక ఇటువంటి కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, వేదన అయినా మీకు తెలియచేస్తూ నీ మీద ఆధారపడి బతికి నీ సన్నిధిలో జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, మీరే విజయమిస్తారు నాయన. విశ్వాసముతో సాగిపోవడానికి కృపనిమ్మని, ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కృపగలిగిన దేవుడు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.